మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని ఈరోజు వైసీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. మనతో మాట్లాడడానికి నంద్యాల జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈ మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అన్నారు. మీ దగ్గర ఏం ఆధారం ఉంది? ఖచ్చితంగా మేము ఆరోపణ చేసినాం. మాది జరగలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న కాబట్టి మేము మాట్లాడినాం. ప్రతిపక్షంగా ఉండి అధికార పార్టీ చేసే తప్పులు ఎత్తి చూపించే బాధ్యత మాది. మేము ఒక ఆరోపణ చేసినాం, దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీది. మీరు చాలా నిజాయితీగా డిఎస్సి బాగా మేము కంప్లీట్ చేసినామనేదాన్ని మీరెందుకు ధైర్యంగా మెరిట్ లిస్టు బయట పెట్టండి. వాయి స్పోర్ట్స్ కోటా ఎవరికి ఇచ్చినారు, వాయి ఎక్కడ గేమ్ ఆడినాడో, ఎక్కడ ఉందో, ఏమొచ్చిందో అది చెప్పండి. అన్ని చెప్పలేక మీరు అది ఇది మాట ఇప్పుడు ఎంతసేపునని ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క రాజకీయ నాయకుని మాటలు ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. మనం ఎట్లా మాట్లాడుతున్నామని. మీకు చేతనైతే మేము ప్రతిపక్ష పార్టీగా మిమ్మల్ని అధికార పార్టీలో మిమ్మల్ని నిలదీసి అడుగుతున్నాం. మీరే పాపం యువతకు అందరికి కూడా 3,000 రూపాయలు నెల నెల ఖచ్చితంగా మీకు ఇస్తాం, డబ్బులు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మీరే పాపం మొత్తం యువతను పాపం అదేవిధంగా చదువుకునే వాళ్ళందరినీ అన్యాయం చేస్తారు. పాపం అందరు కూడా ప్రతి ఒక్కరు ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి వస్తే 3,000 రావు, మనకు ఈ చంద్రబాబు వస్తే నెల నెల 3,000 ఇంట్లో కూర్చుని కూడా వస్తాయనుకునే పాపం వాళ్ళేంటో కూతుర్లు కానీ కొడుకులు కానీ ఉండేటోళ్ళు 3-4 ఉంటే ఎట్లయితే నలుగురు ఉంటే 12,000 ఇంట్లో అక్క చెల్లెలు ఉంటే మళ్ళీ ఆ 1,500 మళ్ళీ వాళ్ళకు ముగ్గురు పిల్లలు అంటే అది ఒక సంవత్సరానికి నెలకు అది ఒక 1,500. ఇవన్నీ వచ్చేటి పాపం మొత్తం చంద్రబాబు నాయుడు ఇస్తాడని మోసపోయినారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు అన్నీ కూడా వచ్చి ఈ సూపర్ సిక్స్లు అయితే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం. మనం అంతా కూడా మనం కింద భూమి మీద ఉండాల్సిన పని లేదు. ఇంకా మనం పెద్దగా ఏం చేయాల్సిన పని లేదు. మొత్తం మనకు నెలకే మనకి ఇన్కమ్ వస్తుంది. మనం ఏం పని చేయకపోయినా ఈ డబ్బులు మనకు చాలని పరిస్థితులు పాపం ఈ రాష్ట్ర వీళ్ళంటే అక్క చెల్లెళ్ళు వీళ్ళందరూ కూడా మీరు ఆరోపణ చేస్తున్నాం, నిరూపించుకోవాలని మీరు చెప్తున్నారు. అంటే బట్ట కాల్చి మొగ మీద వేస్తే దాన్ని తూర్చుకోవాల్సినటువంటి అవసరం కుటుంబ ప్రభుత్వం. అధికారం లేనప్పుడు లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం నాయకులు మేము ఏం చేయకపోయినా మా మీద గుడ్డ కప్పిపోయినప్పుడు ఇప్పుడు ఎవరికైనా అదే పరిస్థితి. మేము మాట్లాడే ప్రతి ఒక్క మాట కరెక్ట్ ఉంటుంది. వాళ్ళ మాదిరి వేగంగా మాట్లాడి ఏదో ఎలక్షన్ల కోసమో పబ్బం గడుపుకోవడానికి కానీ లేకుంటే ఎవరి మీదనే ఏమైనా ఆరోపణ చేసే వ్యక్తిత్వం అది కానే కాదు. ఇప్పుడు ఇంత జరిగినని కూడా ఎవరి మీద కూడా మనం ఆరోపణ చేయడం లేదు. మేము ప్రతిపక్షంగా మా డౌట్ మేము అడుగుతున్నాం. మీరు నిజాయితీ నిరూపించుకోండి. మీకు ఇంకా ప్రజల్లో మంచి పేరు వస్తుంది కదా. వాళ్ళు మీరుగిన నిజాయితీగా డిఎస్సిలో చాలా నిజాయితీ జరిగిందని మీరు మొత్తం అంతా మార్క్ లిస్టు మెరిట్ లిస్ట్ వేసేస్తే ప్రజల్లో ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకో ఇట్లా మాట్లాడుతున్నారు, ఊరికి అనవసరంగా మాట్లాడుతున్నారు, మేము చూడని మా నిజాయితీ అని వాళ్ళకు నిరూపించుకోవడానికి మేమే అవకాశం ఇస్తాం. నిరూపించుకోమని చెప్పండి. అది చేత కాదు కానీ ఇంకా వాళ్ళని గొడ్డెలు పార్టీ అది ఇది చేతనైతే మీరు అధికారం లేనప్పుడైతే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. మీ పవన్ కళ్యాణ్ 32,000 మంది అమ్మాయిలంతా మొత్తం ఎస్కేప్ అయినా మళ్ళీ మనం మాట్లాడకూడదు. మన గ్రామీణ భాషలు మాట్లాడితే బాగుండదు. మనం దానికి ఎందుకు. మీరు అధికారం వచ్చి 2 సంవత్సరాల తర్వాత ఏం చేస్తున్నారు, ఎంతమంది అమ్మాయిలను తీసుకొచ్చారు? మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాల్సింది. మీరు మాట్లాడితే కరెక్ట్, మేము మాట్లాడితే తప్పు. ఏ రాజకీయ నాయకుడైనా కూడా అవతల వ్యక్తిని మాట్లాడేటప్పుడు నేను ఎంత కరెక్ట్గా ఉన్నానో అంతవరకు మాట్లాడాల్సితే రాజకీయాలు బాగుంటాయి. ఎట్లయినా మాట్లాడచ్చు అనుకుంటే వేస్ట్. స్వయాన సీఎం తనయుడు మంత్రి లోకేష్ ఈ శాఖ చూస్తున్నారు. ఇందులో అవినీతి జరగడం స్కోప్ ఉందా? ట్రాన్స్పరెన్సీ ఆన్లైన్ ఏం డబ్బులు తీసుకోవడానికి ముఖ్యమంత్రి లేకుండా ముఖ్యమంత్రి కొడుకు ఏమైనా భేదాలు ఉంటాయా? ఇంకా ఎవరైనా ఇప్పుడు అధికార పార్టీలో ఉండి నేను ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకరు మంత్రి తీసుకుంటే ఇబ్బంది అయిపోతుంది. డైరెక్ట్గా చంద్రబాబు కొడుకే కాబట్టి ఇంకెవరు కూడా ఏం క్వశ్చన్ చేయడానికి ఉండదు కదా. దాని పాజిబిలిటీ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఉండదని చెప్పగలం చెప్పు. సో ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఏదైతే ఎలక్షన్ల ముందర ప్రామిస్ చేసినారో యువతకు మేము ప్రాధాన్యత ఇస్తాము, వైఎస్ఆర్సీపీ చేయలేదని మీరు మాట్లాడిన వాళ్ళందరూ కూడా డిఎస్సి ఇంత ఘోరమైన పాపం మెరిట్ వాళ్ళు ఉండే ఎవరైతే ఉద్యోగాలు వచ్చారో వాళ్ళందరూ అన్యాయం అవుతారో అటువంటి వాళ్ళని అన్యాయం జరగకుండా
నిజమైన వాళ్ళు ఎవరెవరికైతే ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వండి. మీరు ఇప్పటికైనా కూడా మొత్తం స్పోర్ట్స్ కోట కింద గాని, ఇంకో దాని కింద ఏం చేసినారు ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ వాళ్ళుండారు. వాళ్ళకు మంచి మార్కులొచ్చేప్పుడు మనం మెరిట్ లిస్ట్‌లో తీసుకోవాల్సిందే తప్ప వాళ్ళని తీసుకొనొచ్చి ఎట్లా వాళ్ళ క్యాస్ట్ దాంట్లో ఏస్తారు చెప్పండి? ఇప్పుడు ఎస్సీ ఉండాడు. వానికి 90 ఓపెన్ కేటగిరీలో తీసుకొని రావాలా. వానికి 95 మార్కులొచ్చినాయి. వాడిని తీసుకపోయి అటువంటి క్యాండిడేట్‌ని తీసుకపోయి మీరు ఎట్లా వాళ్ళ కులం దాంట్లో పెడతారు చెప్పండి? అవన్నీ అడిగితే సమాధానం చెప్పాలి విధంగా. ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ప్రతి ఒక్కటి రైజ్ చేస్తాం. ప్రతి ఒక్క దానికి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళది. అది చెప్పమని చెప్పండి. చేత కాకుండా ఇవన్నీ మాట్లాడితే వేస్ట్ ఇవన్నీ కూడా. రాజకీయ నాయకులు ముందు అధికారంలో ఉన్నప్పుడు ఒకటి, అధికారం వచ్చిన తర్వాత ఇదే పద్ధతి రాజకీయ నాయకులు మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. కూటమి ప్రభుత్వం డిఎస్సిలో అక్రమాలు జరగలేదని, పేపర్ లీక్ కాలేదని నిరూపించుకోవాలి. దాని మీద ప్రత్యేక సిబిఐ కమిటీ, సిబిఐ విచారణ వేయాలి అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే వైసీపీ పార్టీ మీద బురద జల్లేందుకే గొడ్డలి పార్టీ అని ఇతర ఆరోపణలు చేయొద్దండి అని చెప్పి కట్సన్ చెప్పేటువంటి పరిస్థితి. విడుదల చంద్రశేఖర్ చూస్తున్నట్టు కర్నూలు.